హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే సెకండ్ లేయర్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ చూసుకున్నట్టయితే స్పేసెస్ అనేది అయిపోయింది ఫస్ట్ లేయర్. సో బొజ్జ వర్క్ అనేది కూడా అయిపోయింది ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ కూడా ఇప్పుడు అప్లై చేస్తారంట. సో అది కూడా చూపిస్తాను. సో చూసేద్దాం చలో మరి. సో గాయ్స్, వినాయకుడు వెనకాల కొండలు తయారవుతున్నాయి. సో పైకి వెళ్ళి చూసేద్దాం ఏమేమి జరుగుతున్నాయో చలో. సో గాయ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మట్టి అది. సో ఇక్కడ వచ్చేసి గడ్డి. సో అక్కడ ఒర్రి గడ్డితో చేస్తున్న మట్టి అనమాట, ఫస్ట్ లేయర్ సంబంధించింది. సో అక్కడ మట్టి ఒర్రి పొట్టుతో చేస్తారు కదా. సో సెకండ్ లేయర్ సంబంధించిన మట్టి. సో అక్కడ అది కూడా చూపిస్తాను. ఒర్రి పొట్టు ఎలా ఉంటుందో చూపిస్తాను, ఒక్క నిమిషం చూడండి. సో ఇది మొత్తం ఒర్రి పొట్టు అనమాట. సో చూడండి, ఒర్రి పొట్టు ఇది మొత్తం. దీంతో సెకండ్ లేయర్ అనేది తయారవుతుంది అనమాట. సో అది కూడా చూపిస్తాను, సెకండ్ లేయర్ ఎలా అప్లై చేస్తారో పైకి వెళ్ళేసి. సో చూసుకున్నట్టయితే ఫస్ట్ లేయర్ కంప్లీట్ అవుతుంది. సో అక్కడ చూడొచ్చు వర్క్ అనేది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లేయర్కి సంబంధించిన గడ్డి వర్క్ అనేది అవుతుంది. సో ఇంకోటి చూపిస్తాను చూడండి గాయస్. సో ఇక్కడ చూడొచ్చు మన మూర్తి గారు గణేషుని, చిన్న బుజ్జ గణేషుని తయారు చేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. సో ఎంత క్రేజీ ఉంది. సో మొత్తం ఫినిష్ అయ్యాక కూడా నేను పెడతాను. సో షార్ట్స్ పీస్లో పెడతాను, చూసేయండి. సో మొత్తం మేకింగ్ వీడియో అంతా షార్ట్ ఫీల్డ్లో పెడతాను. సో ఎంత క్రేజీ ఉంది చూడండి. సో ఆల్రెడీ ఎలిఫెంట్ తయారైంది అనమాట, చూస్తాను చూడండి. సో అక్కడ కవర్ ఉంది, కవర్తో కప్పేసిన ఎలిఫెంట్ తయారైంది. దాని మీద నుంచి మన వినాయకుడు. సో ఎంత క్రేజీ ఉంది, మొత్తం వీడియో పెడతాను షార్ట్స్లో, చూసేయండి. సో పైకి వెళ్ళిపోం చలో. సో గాయ్స్, చూస్తున్నారు కదా, మనము పాముల దగ్గరకు వచ్చేసాము. సో చూడొచ్చు, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఇదన్నీ ఆల్రెడీ. సో కిరీటాలు కూడా ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, 3 కిరీటాలు. సో పాములు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒరిపొట్టితో చేసిన లేయర్ ఉంటుంది కదా సెకండ్ లేయర్, అదంతా కంప్లీట్ అయిపోయింది. సో కింద చూసుకోవచ్చు ఆల్రెడీ వర్క్ అనేది అవుతుంది. సెకండ్ లేయర్ అప్లై చేస్తున్నాడు, కరెక్ట్ షేప్లో చేస్తున్నారు, అది కూడా చూపిస్తాను. సో చూసుకోవచ్చు పాములు ఎంత వైడ్, ఎంత చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. సో కింద చూసుకోవచ్చు, కింద కూడా వర్క్ అవుతుంది. సో కింద కూడా చూపిస్తాను చలో మరి. సో గాయ్స్, చూసుకున్నట్టయితే మనం కిరీటాల దగ్గరకు వచ్చేసాం చూడండి. సో సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది మొత్తం కిరీటాలు. సో నేను ఫస్ట్ లేయర్ చేస్తారు కదా 3 కిరీటాలు. సో ఈరోజు సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో కిరీటాల నుంచి కింద వరకు సెకండ్ లేయర్ అనేది చేస్తారు. సో చూసుకోవచ్చు అది ఎలా షేప్లోకి తెస్తున్నాడు మన సార్. సో చాలా పర్ఫెక్ట్ డిజైనర్ అనమాట. సో చూసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్ ఉందో ఇక్కడ నుంచి, చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. సో మొత్తం లేయర్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక 10 days అయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో కిరీటాలు చూసుకోవచ్చు, ఇదే వజ్రాలు అనమాట. ఇక్కడ నుంచి వజ్రాలు వస్తాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో అక్కడ వినాయకుని చెవు అనమాట అది. సో అక్కడ వచ్చేసి వినాయకుని అక్కడ కూడా అయిపోతుంది, తొండమూడు వర్క్ కూడా అయిపోయింది. సో కింద కూడా వర్క్ స్టార్ట్ అయింది, అది కూడా చూపిస్తాను. సో గాయస్, ఇతను వచ్చేసి శిల్పి రాజేందర్ గారు ఉన్నారు కదా. సో శిల్పి గారు వాళ్ళ సొంతం తమ్ముడు అనమాట. సో చూసుకోవచ్చు లేయర్ ఎలా చేస్తున్నాడో, దాని నుంచి కరెక్ట్ స్ట్రక్చర్ అనేది పైనుంచి కింది వరకు చేశారు. నిన్న కూడా చూపించాను. సో గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని దంతాల దగ్గరకు వచ్చేసాం. సో ఎగ్జాక్ట్ వినాయకుని తొండం దగ్గర అనమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు వినాయకుని దంతాలు కొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట. సో దంతం ఇంకా ఫేస్ కొంచెం బ్యాలెన్స్ ఉంది ఫస్ట్ లేయర్ సంబంధించినది వర్క్. సో సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ వరకు. సో ఈవినింగ్ అంటే 7-8 అలా అవుతుంది అనుకుంటా. సో కింద అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. పైన వజ్రాల వరకు కూడా చేస్తారనమాట కొన్ని రోజుల్లో. సో పైన వచ్చేసి వజ్రాలు వస్తాయి అన్నమాట. ఇక్కడ వినాయకునికి సంబంధించిన వజ్రాలు ఇంకా హెయిర్ అనమాట. సో చూడొచ్చు వినాయకుని తొండము, వజ్రాలు ఇదంతా. సో గాయ్స్, చూసుకున్నట్టయితే వినాయకుని ఫేస్ సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట, పైన కొంచెము ఫస్ట్ లేయర్కి సంబంధించిన ఒరిగడ్డితో కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో అక్కడ చూస్తున్నట్టయితే అన్న ఉన్నాడు కదా. సో అన్న వజ్రాలు ఉంది, ఆ వజ్రంది కొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట, వజ్రంకి సంబంధించిన. అక్కడ జుట్టు వస్తుంది, వినాయకునికి సంబంధించిన హెయిర్. సో అక్కడ చూసుకున్నట్టయితే వినాయకునికి సంబంధించిన హ్యాండ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో కిందికి వెళ్ళి చూస్తే అది కూడా సో చూడొచ్చు వజ్రం వస్తుంది అనమాట. అక్కడ వజ్రాలు ఇంకా కొంచెం హెయిర్. సో ఎంత క్లియర్ ఉందో చూడండి. సో ఆల్రెడీ వినాయకుని స్ట్రక్చర్ చాలా బ్యూటిఫుల్ ఉంది పైనుంచి. సో కింద కూడా వర్క్ అనేది అవుతుంది, అది కూడా చూస్తాను. సో చూసుకోవచ్చు వినాయకుని ఫేస్ అనేది ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచే దర్శించుకోండి ఎంత బ్యూటిఫుల్ ఉందో వినాయకుడు. సో ఇంకా 10 daysలో మనకి క్లియర్ అవుట్లైన్ స్ట్రక్చర్ అనేది అనిపిస్తుంది. సో
సో కింద చూసుకోవచ్చు మన మూర్తి గారు లడ్డు వర్క్ అనేది తయారు చేస్తున్నారు. లడ్డు సో లడ్డుకు మొత్తం దారాలు అనేది చుడుతున్నారు. దాని మీద నుంచి ఫస్ట్ లేయర్ అనేది వస్తుంది అనమాట. సో అది కూడా చూస్తాను కిందికి వెళ్ళేసి. సో గైస్ చూసుకోవచ్చు వినాయకునికి సంబంధించిన స్ట్రక్చర్ స్కెచ్ అనమాట, ఇది ప్రింట్. సో చూడొచ్చు పైన నుంచి కిందకి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడో మన వినాయకుడు. సో ఇలా వస్తుంది అనమాట. మట్టి వర్క్ అనేది అయిపోయాక ఇలా కనిపిస్తుంది, సేమ్ యాస్టిస్ ఇలా కనిపిస్తుంది మన పాదాలు వినాయకుంది. సో ధోతి వర్క్, సో దండము వినాయకుంది, బొజ్జ వినాయకుంది, ఫేస్ అదంతా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో. పాములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో కింద నుంచి చాలా చిన్నగా ఉన్నాయి, కానీ పైకి వచ్చేసరికి పాములు చాలా పెద్దగా ఉన్నాయి. సో వినాయకునికి సంబంధించిన చేతులు, వినాయకుని సైడ్ ఫేసెస్, సో పాములు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. సో వినాయకునికి సంబంధించిన చేతులు అనమాట, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడో. సో చూడండి వినాయకుడు సేమ్ ఫేస్, సో సేమ్ ఉన్నారు చూడండి. సో మొత్తం అయిపోయిన తర్వాత కరెక్ట్ ఇలాగ అనిపిస్తాడు మన వినాయకుడు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడో. సో గైస్ మనం చూసుకోవచ్చు సైడ్ ఫేస్. సో వినాయకుడికి సంబంధించిన ఆయుధం చేతి ఇది. సో ఆయుధం అనమాట. సో తొండం వర్క్ అంతా అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి పాములు, అది పాములకు సంబంధించినది కొంచెం బ్యాలెన్స్ అనేది అయింది, కొంచెము గ్యాప్ ఉంది కదా. సో గ్యాప్ని ఫిల్ చేస్తున్నారు అనమాట. సో పైన చూడండి పాములు అయిపోయింది సెకండ్ లేయర్, కింద వచ్చేసి గ్యాప్ ఉంది, కొంచెం గ్యాప్ ఉంటే ఫిల్ చేసేస్తున్నారు. సో చూసుకోవచ్చు కింద ఏ నుంచి ఎంత అయిపోయిందో. సో షోల్డర్ వర్క్ కూడా అయిపోయింది, కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఫస్ట్ లేయర్కి సంబంధించింది. సో పొట్ట వర్క్ అనేది చేస్తున్నారు అనమాట కింద సెకండ్ లేయర్. సో గైస్ మనం చూడొచ్చు, మనం వినాయకుని చేతుల దగ్గరకు వచ్చేసాము. సో చూస్తాను చూడండి. సో మనం వినాయకుని చేతులు అనమాట, ఒక మొత్తం 4 చేతులు. సో కొంచెం సర్దైన అనమాట గైస్, వాయిస్ మొత్తం డల్ అయిపోయింది. సో 2 days నుంచి సర్దుంది. సో చూస్తాను చూడండి, వినాయకుని చేతులు చూస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి వినాయకుని చెస్ట్ చూడొచ్చు. సో అది కూడా చూస్తాను. సో అక్కడికి వెళ్ళేసి మొత్తం డీటెయిల్గా మొత్తం చూపిస్తాను. సో అక్కడ ఆల్రెడీ సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో పై చూడొచ్చు తొండము. సో ఒక్క నిమిషం గైస్. సో చూసుకోవచ్చు వినాయకుడికి సంబంధించిన సెకండ్ లేయర్ అనమాట. సో ఒరి మట్టి ఉంటుంది కదా, సో ఒరి మట్టితో చేస్తున్న సెకండ్ లేయర్. సో ఇక్కడ నుంచి పొట్ట నుంచి స్టార్ట్ అయిపోయింది. సో పైన చూడొచ్చు ఫస్ట్ లేయర్, తొండంకి ఇది ఉంది కదా, ఇది మొత్తం ఫస్ట్ లేయర్ అనమాట. పైన నుంచి మొత్తం ఫస్ట్ లేయర్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు సెకండ్ లేయర్. సో సెకండ్ లేయర్ అనేది ఇలా ఉంటుంది, మట్టి ఇంకో ఒరి పొట్టుతో చేస్తా. సో అక్కడ చూడొచ్చు చేతులు, వినాయకుడికి సంబంధించిన చేతులు అనేది తయారవుతున్నాయి. సో ఫస్ట్ గడ్డి అది చేశాక సో ఫస్ట్ దాని నుంచి ఫస్ట్ లేయర్ అనేది వేస్తారు. సో అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే పొట్ట వర్క్ అనేది చేస్తున్నారు. సో ఫస్ట్ లేయర్ ఇది. సో వినాయకుని చెస్ట్ భాగం అది. సో ఇదంతా అయిపోయింది. సో వినాయకుని అరిచేతి అనమాట అది. సో గాయస్ అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని చేతి అనేది తయారవుతుంది. సో ఆ చేతిలో పువ్వు వస్తుంది వినాయకుని చేతిలో. సో లెఫ్ట్ హ్యాండ్ చేతి అనమాట, పైన నుంచి సెకండ్ హ్యాండ్ చేతి అనమాట. సో పైన వచ్చేసి ఆయుధం వస్తుంది అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ బొజ్జ నుంచి ఈ పై వరకు వినాయకుని పై వరకు అనేది సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ చేస్తారు. సో కింద చూసుకోవచ్చు మొత్తం. సో గైస్ మనం చూసుకున్నట్టయితే లడ్డు. సో ఇందాక మూర్తి గారు దారం చుట్టారు కదా లడ్డూకి. సో ఆ లడ్డు మీద నుంచి ఫస్ట్ లేయర్ అనేది ఒరిగడ్డితో చేసిన ఫస్ట్ లేయర్ అనేది వేస్తారనమాట. సో అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని చేతిలో పువ్వు వస్తుంది. సో పైన చూసుకున్నట్టయితే వినాయకుని చేతిలో ఆయుధం అనమాట, వినాయకుని ఉంది కదా ఆయుధం. సో అదే వస్తుంది. సో కింద పువ్వు వస్తుంది. సో గాయస్ చూస్తారు కదా వినాయకునికి సంబంధించిన మొత్తం వర్క్ అనేది కవర్ చేసేసా. సో ఈరోజు అప్డేట్ ఇంతే మరి. సో ఇలానే సపోర్ట్ చేయండి. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. చలో మరి, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.